వెల్కమ్ టు డివై న్యూస్. మహిళా దినోత్సవం సందర్భంగా తణుకు శ్రీ తారకాపురి లయన్స్ క్లబ్ మరియు గ్రంథాలయం అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బ్యాంక్ కాలనీ నందున్న గ్రంథాలయం నందు తణుకు సుప్రసిద్ధ సంగీత గాయకురాలు బమ్మిడి కమలాదేవికి ఇటీవల కాలంలో చక్కని సోషల్ వర్క్స్తో సమాజంలో తనకంటూ ఒక శైలితో ముందుకు సాగుతున్న పి ఆశాజ్యోతిని లయన్స్ క్లబ్ గ్యాట్ మెంబర్ అయిన వావిలాల సరళాదేవి మరియు తారకాపురి క్లబ్ సభ్యులు డైరెక్టర్ వావిలాల వెంకట రమేష్, సెక్రటరీ ఎన్వి రామ్ కుమార్, ఎం జ్యోతి రమేష్ గుప్తా, గ్రంథాలయ కమిటీ సభ్యులు సప్పరాజు, చీకటి శ్రీనివాస్, నక్క రామారావు తదితరులు వీరిని సాల్వా, మెమెంటోతో పూలకొండలతో సన్మానించారు. అనంతరం సరళాదేవిని లయన్స్ క్లబ్ మెంబర్స్ మరియు గ్రంథాలయం అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు కళాంజలి సంస్థ రమణి మరియు కళాకారులు, ఆర్టిస్ట్ రాజు మరియు సినీ సంగీత గాయకులు సరళాదేవి గారిపై ఉన్న అభిమానం, గౌరవంతో ఆమెను శాలువాలతో, పూలమాలతో సత్కరించుకొని అభిమానాన్ని చాటుకున్నారు. లైబ్రరియన్ గుత్తికొండ కృష్ణారావు, అసిస్టెంట్ పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. మగవాణి బ్రతుకులో సగపాడు తన జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మాడజన్మ ఆ జన్మకు పరిపూర్ణ కైదానమ్మా. అపురూపమైనదమ్మాడజన్మ ఆ జన్మకు పరిపూర్ణ కైలానమ్మా. పొద్దున్న వచ్చి ఆయన్ని ఎదరకొచ్చింది వచ్చాను నా దగ్గర కళాకారులందరికీ కూడా అన్నం పెట్టి ఆదర్శించినటువంటి అమ్మ సరళాదేవి గారు. కళాకారులకి ఎన్నో సంవత్సరాల నుంచి అన్నం పెట్టి ఆదర్శించారు. ఇక్కడికి విచ్చేసిన మహిళలకి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మహిళా దినోత్సవం జాతీయ మహిళా దినోత్సవంగా గత 3 శతాబ్దాల నుంచి మనం చేసుకోవడం అనేది ఆనవాయితీగా మనకు వచ్చింది. ఈ మహిళా దినోత్సవం రోజున మహిళలని ప్రపంచవ్యాప్తంగా
ఒక రోజుగా గుర్తించి వారిని గౌరవించే రోజుగా, అంటే మహిళకి ప్రతినిత్యం గౌరవం అందిస్తున్నారు. విమ్రత, వినయం, మహిళ గురించి, మహిళ వ్యక్తిత్వం మీద గౌరవం, అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం గౌరవిస్తారు. కాకపోతే వారికంటూ ఒక రోజు ఉండి గౌరవించాలని ఈరోజు ఇన్ని దేశాలందరూ కలిసి ఐక్యరాజ్య సమితిలో మార్చి 8న జరగాలని, 1908లో మహిళా దినోత్సవం జరుపుకోవాలని ఒక పిలుపునివ్వడంతో మహిళా దినోత్సవాన్ని 1909 కాడి నుంచి మరి జరగడం అనేది మనకు ఆనవాయితీగా వస్తున్న విషయాన్ని మీ అందరికీ తెలుసు. మహిళా దినోత్సవం ఎలా ఏర్పడింది అనేది కూడా ఇక్కడ ఉన్నవారికి కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. మరి ఎక్కడో చికాగోలో 24 గంటలు అయితే కనుక 19 గంటలు పని దినాలుగా పనిచేస్తూ వేతనాలు తగ్గి విపరీతమైన కార్మిక వ్యవస్థలోకి లోబడి మహిళలు ఎంతో శ్రమదానం చేస్తూ వేతనం తక్కువ ఉంటూ అటు కుటుంబాన్ని శ్రమదానం చేస్తూ ఎన్నో అష్టకష్టాలు పడి కనీసం ముఖ్యంగా గమనించవలసింది ఓటు హక్కు కూడా లేకుండా మహిళలు ఇబ్బంది పడుతున్న ఆ రోజుల్లో మరి అందరూ కలిసి ఒక పోరాటంగా మరి జరిపేది. వారు అప్పుడు పోరాటం ఏమిటి? వారికి వేతనాలు పెంచాలి, పని గంటలు తగ్గించాలి, మాకు ఓటు హక్కు కలిగి ఉండాలి, కొంత స్వతంత్రం కావాలి, కొంచెం స్వేచ్ఛ కావాలి అని మొట్టమొదట బయలుదేరిన ఉద్యమమే మహిళా ఉద్యమం అని. శ్రామిక మహిళా ఉద్యమం అది ఎక్కడి నుంచి అంటే శ్రామిక ఉద్యమంలోంచి మహిళా ఉద్యమం రావడం జరిగింది. ఆ విధంగా వచ్చిన తర్వాత క్లారా జెట్కిన్ అనే మహిళ 15 దేశాల వారి పిలుపుతోటి ఒక ఉద్యమం జరిపి మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్న విషయం మనందరికీ తెలుసు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళా దినోత్సవం జరుపుకుంటూ వస్తున్నాం. మహిళలు ఎంతవరకు ఎదిగారు, మహిళలు ఎలా ఉన్నారు అని మనం అనుకున్నట్లయితే కనుక ఒక విధంగా చెప్పాలంటే నానాటికి మహిళలు ఎదుగుతూనే ఉన్నారు. కానీ మహిళలు ఎదుగుతూనే ఉన్నారు అనడానికి ఇప్పుడు కొత్తగా మనం చెప్పవలసిన అవసరం లేదు. ద్వాపర యుగం నుంచి మహిళలు యుద్ధాల్లో పాల్గొన్నట్టు సత్యభామ, ఇతరత మహారాణులు యుద్ధాలు చేసినట్టుగా మనకు తెలుస్తుంది గ్రంథాలయాల్లో వెళ్తే. మన కలియుగం వచ్చాక యుద్ధాల్లో మరి రాణి రుద్రమ్మబాయి, ఝాన్సీ రాణి వంటి వీరవనితలు కూడా యుద్ధాల్లో పాల్గొన్న చరిత్రని మనం గమనించాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనకి తొలి మహిళగా ప్రధాని ఇందిరాగాంధీ గారు మనల్ని పరిపాలించడం మనం చూసాం. ఇప్పుడు ముర్ము గారు రాష్ట్రపతిగా ఉన్నారు. ఎంతోమంది మరి అంతరిక్షంలోకి ఈరోజు మహిళలు వెళ్ళడం జరిగింది. మనకి ఛాంపియన్లో ప్రపంచవ్యాప్తంగా కప్పులు గెలుచుకోవడంలో మహిళలు ముందున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు మహిళలని మగవాళ్ళ కంటే ముందు మహిళా దినోత్సవం పెట్టి మహిళల్ని గౌరవించడానికి గల ప్రధానమైన కారణం మహిళలు లేనిదే భూమి లేదు, పుట్టుక లేదు, చెప్పాలంటే సృష్టి లేదు. మహిళ మాతృమూర్తి. ఆ తల్లి బిడ్డనిస్తేనే ప్రపంచం ఇంతింత అయ్యింది. సృష్టికర్తే మహిళ. అందుకనే మహిళని ఆదిశక్తి అనడం కూడా జరిగిందని మనందరికీ తెలుసు. ఎక్కడని స్త్రీని గౌరవిస్తారో అక్కడ దేవతలు ఉంటారని మనకు పురాణాలు చెబుతున్నాయి, పెద్దలు చెబుతున్నారు. అటువంటి స్త్రీమూర్తిని గౌరవించిన ఇల్లు కూడా ఎప్పుడూ సస్యశ్యామలంగా ఉంటుంది. భారతదేశంలో స్త్రీకి ప్రధానమైన గౌరవం ఇవ్వబట్టే ఈరోజు భారతదేశం అన్ని దేశాల కంటే ఒక ప్రకాశవంతమైన వెలుగులో మన భారతదేశం శాంతియుతంగా ఉంది. కొన్ని దేశాల్లో యుద్ధాలు జరిగి కష్ట నష్టాలకు లోనై ఎన్నో బాధలు పడుతున్నప్పటికీ మన దేశం ఇలా శాంతియుతంగా నడుస్తుంది అంటే అది మన భారతదేశంలో మన హిందూ తత్వంతో మనం చేస్తున్న పూజలు కానీ, దేవతల ఆశీర్వాదాలు కానీ, మహిళని గౌరవించే విధానం ఇవన్నీ ఉండబట్టే మనకి ఈ మహిళా సామ్రాజ్యం అనేది ఏర్పడబట్టి, మహిళని గౌరవించబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇండియా ఇంత గౌరవప్రదంగా ఉంది. ఇతర దేశాల వాళ్ళు కూడా మన భారతదేశంలో ఉన్న మహిళని ఏ దేశం వెళ్ళినా వాళ్ళు వంగి మనం నమస్కరించడం అనేది మనం ఇక్కడ గౌరవించాలి. ఎందుకంటే నేను కొన్ని దేశాలు వెళ్ళడం జరిగింది. అమెరికా వెళ్ళినప్పుడు మన కట్టు బొట్టును చూసి వారక్కడ వంగి నన్ను నమస్కరించిన రోజులు నేనే గమనించాను. అంటే మన భారతదేశంలో ఉన్న మహిళకి అంత సంస్కారం ఉన్నది అనేది మనకి ఎప్పుడు తెలిసిందంటే ఇతర దేశాలు వెళ్ళినప్పుడు మన భారతీయతకి, మన కట్టుబొట్టుకి ఇంత ప్రాముఖ్యత ఉందా, ఎంత విలువ ఉందా అని నాకు నేనే ఆశ్చర్యపోయిన
సందర్భాలు ఉన్నాయని మీకు ఉదాహరణకి తెలియజేస్తున్నాను. విధంగా ఇప్పుడు మన భారతదేశంలో కూడా ఈరోజు పేపర్లో మీడియాలో అనేక సంఘటనలు మహిళల మీద జరగడం అనేది చూస్తున్నాము, చర్చించుకుంటున్నాం. అది వేరే విషయం. కానీ ఈ రోజు మాత్రం మనం పండుగగా చేసుకునే రోజు. ఇక్కడ విశేషం ఏంటంటే ఇతరత చోట్లలో ఎంతమంది మహిళల్ని గౌరవిస్తున్నారు అనేది పక్కన పెడితే మాకు ఇక్కడ లైన్స్ ద్వారా ఇంటర్నేషనల్ లైన్స్ తారకాపురి లైన్స్ క్లబ్ ద్వారా ఇక్కడ గ్రంథాలయం సభ్యులు మమ్మల్ని మహిళలని ఇక్కడున్న మగవాళ్ళే అంటే మన తోబుట్టులు లాంటి మన సోదరులు మమ్మల్ని గౌరవిస్తున్నారు. అది ఇక్కడ ప్రత్యేకత అని మీ అందరికీ నేను తెలియజేస్తూ మమ్మల్ని గౌరవించడానికి వచ్చిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మహిళల్ని గౌరవించడం కాదండి, మహిళల్ని సోదరులు, తండ్రులు, అన్నదమ్ములు, సమాజంలో ఉన్న వాళ్ళ తోబుట్టువులుగా సమానులై సన్మానించిన రోజు నాకు నిజమైన మహిళా దినోత్సవంగా నేను గర్వపడతాను. అటువంటిది ఇక్కడ జరుగుతుంది గ్రంథాలయంలో. ఇందాక రామ్ కుమార్ గారు ఎంతో ఒక చక్కటి పదం ఉపయోగించారు. మహిళా దినోత్సవం రోజున నమస్కరించుకోవాల్సింది నా తల్లికి, నా భార్యకి, నా బిడ్డకి అన్నారు. ఎంత చక్కని పదమో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. మనం ఎక్కడి నుంచి మొదలు భూమాత కానించి మొదలు పెట్టాం, తల్లి భూమాత. ఈరోజు మనం నడుస్తున్నదంతా కూడా ఈ సృష్టిని ఇచ్చింది మనకి అమ్మే మళ్ళీ మన మగవాళ్ళకి భార్యని, కోడలు తీసుకొచ్చి జీవితంలో ఇస్తుంది. ఎందుకంటే అమ్మ పూర్తిగా కూడా ఉండలేదు కాబట్టి తన స్థానంలో తన పుట్టిన బిడ్డకి తన రూపంలో భార్యని అందిస్తుంది. ఆ భార్య చివరి దశలో ఎవరుంటామో ఎవరుండమో తెలియదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.